గత ప్రభుత్వం పాలనలో ఇరిగేషన్ శాఖలోనే 18,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో పెట్టి వెళ్లారు. గత ప్రభుత్వం లష్కర్లకు ఏడాది జీతాలు బకాయిలు పెడితే కూటమి ప్రభుత్వం చెల్లించింది. నాడు చంద్రబాబు 430 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే జగన్ హయాంలో అసంబద్ధ నిర్ణయాలతో విధ్వంసం చేశారు. అసలు ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా వైసీపీ నేతలకు తెలియదు. ఏ ప్రాజెక్టులో డయాఫ్రమ్ వాల్ ఉంటుందో కూడా వారికి అవగాహన లేదు. 990 కోట్లతో కొత్త డయాఫ్రమ్ వాల్ పనులు జనవరి 18న కాంక్రీట్ నిర్మాణ పనులు మొదలుపెట్టాం. 2 కట్టర్లు 2 గ్రాబర్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఏప్రిల్ 20 నాటికి 202 మీటర్లకు పైగా నిర్మాణ పనులు పూర్తి చేశాం. ఏప్రిల్ 30 కల్లా 3వ కట్టర్ కూడా అందుబాటులోకి రానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు పాల్గొన్నారు. మిత్రులందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14-19లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 19-24లో జగన్ పాలన వల్లే ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి. 14-19లో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నిర్మాణం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులేస్తే 19-24 మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగా మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి 18,000 కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక ఖాళీ కుండనిచ్చిన కనీసం దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దర్శకతోటో, పవన్ కళ్యాణ్ గారి అండతోటో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటో కుండను నింపుకోగలుగుతాం. కానీ చిల్లు కుండను మనకు అప్పచెప్పాడు జగన్. అందులో నీళ్లు పోస్తే చిల్లు కుండలో నీళ్లు ఎట్లా కారిపోతాయో అట్లాగే వీళ్ళందరూ సంపద సృష్టించి దాన్ని సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని అంటే గత ప్రభుత్వం తెచ్చినట్టు అప్పులు తీర్చడానికి, అప్పుల మీద వడ్డీలు కట్టడానికి సరిపోయేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. అటువంటి విధ్వంసం నుంచి మళ్ళీ ఈరోజు మళ్ళీ నిర్మాణం వైపు మరలించేటువంటి దానికి ఉదాహరణ ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పరిస్థితి లేనటువంటి స్థితిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే 325 కోట్ల రూపాయలు అత్యవసర పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసి ఆ పనులు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క వేసవి కాలంలో కూడా మరొక 366 కోట్ల రూపాయలు మళ్ళీ ఓఎండ్ఎం కింద మెయింటెనెన్స్ కింద కూడా నిధుల కోసం మరి మంజూరు నిమిత్తం కూడా పెట్టడం జరిగింది. తొందరలోనే అవి మంజూరు చేసి టెండర్లు కూడా పిలిచి ఆ పనులు ఈ యొక్క వేసవి కాలంలో అసిలిటీ కానీ వీడ్ రిమూవల్ కానీ చేసేటువంటి పరిస్థితితో ముందుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ లాక్స్ కానీ, షట్టర్స్ కానీ, డోర్స్ కానీ, రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ చేయలేటువంటి స్థితి కూడా చూస్తాం. అందుకే ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా, అదేవిధంగా మరి ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా కూడా ఆ రోజు తాడేపల్లి రాజప్రసాద్ వదిలి కాలు బయట పెట్టినటువంటి స్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం. కానీ ఈరోజు మళ్ళీ వాటి రిపేర్లు కానీ మెయింటెనెన్స్ నిమిత్తం కానీ ఈ ప్రభుత్వం ఒక్కొక్క అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మీరు చూస్తారు ఏదైతే కాలువలకు సంబంధించి లస్కర్లు అనేది అత్యంత కీలకం. గత ప్రభుత్వం లస్కర్లకు కూడా జీతాలు బకాయి పెడితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి మొన్న సంవత్సరం కాలం వాళ్ళ బకాయిలంతా కూడా ఒకేసారి లస్కర్ల అకౌంట్లో పడేటువంటి విధంగా జీతభత్యాలు కూడా ఆ పాత బకాయిలు కూడా చెల్లించినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూసినటువంటి స్థితి. అదేవిధంగా ఏదైతే మనం పోలవరం ప్రాజెక్టు ఆ రోజు 14-19లో 72% పోలవరం ప్రాజెక్టు పూర్తవుతాయి. మరి 19-24లో 2% పూర్తయినట్టు చూపించారు అంకిల్లో. కానీ 20 సంవత్సరాలు వెనక్కిపోయినట్లుగా 30-40% పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురై వెనక్కిపోయినటువంటి పరిస్థితి దుస్థితి మరి మీరందరూ కూడా చూసినటువంటి స్థితి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 18 నెలలు కష్టపడి ఆ రోజు డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని మరి 440 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తే మరి 2020 ఆగస్టుకు వచ్చినటువంటి వరదలకి ఆ డయాఫ్రమ్ వాల్ ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంసానికి ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూశారు. మరి ఎంత అన్యాయం అని అంటే డయాఫ్రమ్ వాల్ 2020 ఆగస్టు వరదలకి నష్టపోయిందని ఐఐటి హైదరాబాద్ వాళ్ళు చెప్పినటువంటి స్థితిలో మరి ఈయన అసెంబ్లీలో, ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా,
ఆ రోజు 2021 జూన్ అన్నాడు మొదటిసారి, మళ్ళీ 2021 డిసెంబర్ అన్నాడు రెండోసారి, మళ్ళీ తర్వాత 2022 జూన్ అన్నాడు. నిండు శాసనసభలో అసలు డయాఫ్రమ్ వాళ్ళు ఉందో లేదో కూడా తెలియకుండా ముఖ్యమంత్రి మాట్లాడారు అంటే మరి వాళ్ళకు ఉన్నటువంటి పరిజ్ఞానం. అంటే వాళ్ళ నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఆ రోజు చెప్పాడు, డయాఫ్రమ్ వాల్ అనేది ప్రతి ప్రాజెక్టుకు ఉంటుంది, బక్రానంగల్కు ఉంటుంది, హిరాకుడ్కు ఉంటుంది, శ్రీశైలంకు ఉంటుంది, నాగార్జున సాగర్కు ఉంటుంది. అంటే ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులకి డయాఫ్రమ్ వాల్ అనేది ఏ ప్రాజెక్టు ఉంటుందో కూడా తెలియనటువంటి ఇరిగేషన్ మంత్రులు ఆ రోజు ఉన్నారు. మరి ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన తర్వాత కూడా ప్రాజెక్టును పూర్తి చేస్తామని తేదీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి పాలన దుస్థితి ఏంటనేది అవే ఒక ఉదాహరణలు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈ రోజు పోలవరంకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి 5 రోజుల్లోనే పోలవరాన్ని ఆయన విజిట్ చేశారని అంటే మరి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనకు అందరికీ అర్థమవుతుంది. అదేవిధంగా రెండవసారి ఒక షెడ్యూల్ కూడా పోలవరం ఏ రోజుల్లో ఏ సంవత్సరంలో పూర్తి చేస్తాం అనేటువంటి షెడ్యూల్ కూడా చాలా క్లియర్ గా, అంటే 2025 డిసెంబర్ కల్లా మరి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయాలని, 2027 కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనేటువంటి ఏదైతే లక్ష్యం ఇచ్చారో రెండోసారి ఆయన పోలవరం పర్యటన ద్వారా, మొన్ననే మళ్ళీ మూడోసారి పర్యటన ద్వారా ఆయన ఇచ్చినటువంటి లక్ష్యం అనుగుణంగా పనులు జరుగుతున్నాయో లేదో స్వయంగా ముఖ్యమంత్రి గారే పరిశీలించినటువంటి పరిస్థితి. మీ పత్రికా విలేకరులతో కూడా ఆ పనుల్ని భాగస్వామ్యం మీ అందరితో కూడా పంచుకునేటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు. గతంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి వచ్చింది లేదు, వచ్చినా కూడా కనీసం ప్రెస్ వాళ్ళంతా కన్నెత్తి చూసినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే గత ముఖ్యమంత్రికి ఉన్నటువంటి తేడా ఏంటనేది తెలుస్తూ అందులో భాగంగా ఏదైతే మరి డయాఫ్రమ్ వాల్ మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి ధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం వైపు అడుగులేస్తూ మళ్ళీ 990 కోట్ల రూపాయలతోటి కొత్త డయాఫ్రమ్ నిర్మాణం చేయాలని ఏదైతే CWDC ఇచ్చినటువంటి దాని ప్రకారం ఆ డయాఫ్రమ్ వాల్ పనులు మొన్న జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. ఆ డయాఫ్రమ్ వాల్ పనులు ఏదైతే శరవేగంగా ఇప్పటికే 2 కట్టర్లు 2 గాబర్లతోటి శరవేగంగా ఆ డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవుతూ ఉన్నాయి. నిన్ననే ఏప్రిల్ 20 నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా పుట్టినరోజు. నిన్న మేము కూడా కాకతీయంగా చూస్తే నిన్నటికి 202 మీటర్లు ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఆ నిర్మాణ పనులు కూడా నిన్న పూర్తి చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ